అండ్ విరాట్ కోహ్లీ టెస్టులకి అయితే రిటైర్మెంట్ ప్రకటించారండి. ఒక లెజెండ్ అనుకోవచ్చు. ఒక లెజెండ్ క్రికెట్ దాంట్లో ఇంకో మాట ఏం లేదు. ఎందుకంటే దాదాపు 84, 83 సెంచరీలు, 82 సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే టెస్టులు అయితే ఇంకా వేరే రేంజి. ఎందుకంటే చాలా ఎక్కువ టెస్టులు గెలిపించిన వాడిగా, అలానే ఆస్ట్రేలియాకి వెళ్ళి టెస్ట్ మ్యాచ్లు గెలిపించిన వాడిగా, అంటే సిరీసే గెలిపించిన వాడిగా అయితే చరిత్రలోకి ఎక్కాడు. చాలా మంచి మంచి విజయాలు అయితే చూసాం రీసెంట్గా. వన్డే T20 వరల్డ్ కప్ కూడా గెలవడం చూసాం ఓవరాల్గా. మరి వన్డేలకి అయితే ఇంకా ఆడతారనుకున్నా తెలిసి నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారో తెలియదు. ప్రస్తుతానికి అయితే T20 అలానే టెస్టులకి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఇంకా కోహ్లీ ఒకసారి లెజెండ్గా అనుకుంటే ప్రపంచం మొత్తం కొనియాడుతూ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి అతనికి ఛాన్స్ ఉంది. ఒక వన్డేలు ఇటు టెస్ట్ మ్యాచ్లు ఆడితే అతనికి 100 సెంచరీ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ చేశాడు కదా, దాన్ని దాటే అవకాశం అయితే క్లియర్గా ఉంది. కానీ అతనైతే ఇంకా నిర్ణయం తీసేసుకున్నాడు. ఎందుకంటే దీని ముందు రోహిత్ శర్మ కూడా చేశాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో అంత ఇంపార్టెన్స్ పెద్దగా ఏం లేదు అతనిది, అందుకని వీడియో కూడా పెద్ద చేయలేదు. టెస్ట్ మ్యాచ్లో అతను మార్క్ అయితే పెద్దగా మనకు కనిపించింది లేదు రోహిత్ శర్మది. కానీ విరాట్ కోహ్లీది మార్క్ అనేది టెస్ట్ స్వరూపాన్ని మార్చేసింది. తన అగ్రెసివ్నెస్ తోటి అయితే. ఎందుకంటే ఇంతకుముందు ఆస్ట్రేలియా తోటి మన రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సెవాగ్, లక్ష్మణ్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు కవ్విస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సైమన్స్ కానీ, లేకుంటే రిక్ పాంటింగ్, గ్రిల్కిస్ట్ కానీ, హెడెన్ కానీ, వీళ్ళందరూ కొంచెం కవింపులు సరిగ్గా చేసేవాళ్ళు. మైకేల్ హస్సర్ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం కవింపు చేసి కొంచెం ఇరిటేట్ చేసేవాళ్ళు. అది మన వాళ్ళు పెద్దగా దానికి అంటే అగెనిస్ట్గా ఏం చెప్పి అంటే రియాక్షన్ ఉండేది కదా, పెద్దగా రియాక్షన్ ఉండదు, సైలెంట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఏదైతే విరాట్ కోహ్లీ వచ్చిన కాడ నుంచి అయితే మాటకు మాట సమాధానం చెప్పుకొచ్చారు, బ్యాట్తో సమాధానం చెప్పుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కవింపు చేస్తే ఇమ్మీడియట్గా మన రియాక్షన్ ఇవ్వడం చూసాం. మన రీసెంట్గా చూసాం కదా బోర్డర్ కావాల్సిన ట్రోఫీలో బుమ్రా కూడా రియాక్షన్ చూసాం మనమైతే. ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి ప్రతిసారి విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాడని ఒకరికి చెప్పాలంటే ప్రపంచం ఏదైతే క్రికెట్ ఆడుతుందో ఆ టెస్ట్కి కొత్తతనం తీసుకొచ్చాడు. ఎందుకంటే డ్రా కోసం కాదు, విజయం కోసం ఆడాలి మ్యాచ్లు అనేది. ఇంతకుముందు డ్రా కోసం ఎక్కువ ఆడేవాళ్ళు మన టీంలో కూడా. గంగూలీ ఆ టైంలో, హయాం టైంలో, ధోని టైంలో కూడా అట్లా ఎక్కువ విజయం కన్నా కూడా మ్యాచ్ డ్రా తీసుకెళ్ళేవాళ్ళు ఎక్కువగా. కానీ ఇక్కడైతే ఏ చిన్న ఛాన్స్ మ్యాచ్ గెలవడానికి ఏ చిన్న ఛాన్స్ ఉన్నా కూడా విరాట్ కోహ్లీ అయితే విజయం ముందుకు తీసుకెళ్తూ ఉండేవాడు. మ్యాచ్ని అయితే ఓడిపోయినా పర్లేదు కానీ విజయం ముఖ్యమని అయితే ముందుకెళ్తూ ఉన్నాడు. ఆ స్ట్రాటజీలో అయితే ముందుకెళ్తూ ఉన్నాడు కోహ్లీ. అది బాగా నచ్చింది ప్రజలకి. ఒక లెజెండ్ అండి, ఖచ్చితంగా ఒక లెజెండ్ క్రికెట్ని అయితే మనం మిస్ అయ్యాం. నేను అనుకోలేదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇంకా ఫిట్నెస్ ఉంది. రీసెంట్గా ఐపీఎల్లో మంచిగా ఆడుతూ ఉన్నాడు, ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు, మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. చూడాలి మరి, ఎందుకంటే టెస్టుల్లో అతని ఫామ్ అంతగా అనిపించలేదు. దాని కారణంగా అతను ఏమన్నా మనస్తాపం చెందాడే అనిపించింది. ఎందుకంటే గత కోవిడ్ కానీ చూసుకుంటే మనమైతే అతను దాదాపు చాలా మ్యాచ్లు ఆడాడు, 60 ఇన్నింగ్స్లు పైన ఆడాడు. అతనైతే ఆడితే అతనికి వచ్చిన సెంచరీలు వచ్చేసి 3. మరి 60 ఇన్నింగ్స్లు ఆడి 3 సెంచరీ చేశాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఫామ్ ఎంత వీక్గా ఉందో. మీకు యావరేజ్ కూడా చాలా పడిపోయింది. అంతకుముందు కలిసి 56 ఆ మధ్యలో ఉండేది అనుకుంటాను. 56 దాకా ఉండేది. ఆ 56 కాస్త దాదాపు 45కి అయితే పడిపోవడం చూసాం. ఆల్మోస్ట్ 11-10 పాయింట్లు అయితే పడిపోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన ప్రదర్శన అయితే అంటే ప్రదర్శన, అంటే ఫెయిల్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అలానే మీరు చూసుకుంటే యావరేజ్ కూడా 22, 23 అలా పడిపోయింది. ఈ రీసెంట్గా 4-5 సంవత్సరాల కాలంలో చూసుకుంటే, లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే, లాస్ట్ ఇయర్ ఆడిన అన్ని మ్యాచ్లు కలుపుకుంటే బంగ్లాదేశ్ టూరు, న్యూజిలాండ్, అలానే సౌత్ ఆఫ్రికా, ఇది వెస్టిండీస్ కావచ్చు, లేకుంటే ఆస్ట్రేలియా టూర్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే అతని యావరేజ్ చాలా బాగా తక్కువ పడిపోయింది. దాదాపు 22 ఏమో ఉందనుకుంటాను. చాలా దారుణంగా అయితే పడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్ల్లో అతను పెద్ద చేసి 200 లోపే పరుగులు చేశాడు అతను. దాదాపు 5 మ్యాచ్లు అంటే కనీసం 500 పరుగులు అయినా ఉండాల్సింది. కానీ 200 లోపు పరుగులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఫామ్ అయితే లేడు. మరి అందుకే అతనైతే మరి కొంచెం టెస్టుల్లో డన్ అనుకున్నాడేమో. అతనైతే రిటైర్మెంట్ ప్రకటించాడండి. ఖచ్చితంగా లోటు ఉంది. ఎందుకంటే మీరు చూస్తుంటే రోహిత్ శర్మ లేడు, అశ్విన్ లేడు. మీకు 3 ప్లేస్లు మెయిన్ మన స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 3 ప్లేస్లు అయితే ఖాళీ అయినాయి. రోహిత్ శర్మ, అలానే అశ్విన్, విరాట్ కోహ్లీ. మరి ఈ ప్లేస్ని ఎవరు ఫిల్ చేస్తారో చూడాలి. ఎస్పెషల్లీ అశ్విన్ రెగ్యులర్గా మ్యాచ్లు ఆడేవాడు. ప్రతి మ్యాచ్ ఇండియాలో జరిగిందంటే అశ్విన్ లేకుండా మ్యాచ్ ఉండదు. కాబట్టి అతను కూడా మరి మిస్ అవుతున్నాం. చూద్దాం మరి టెస్ట్ మ్యాచ్లు మరి ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఓపెన్ అప్ అయిపోయింది. అలిసి విరాట్ కోహ్లీ ప్లేస్ గిల్ మారుస్తారు అనుకుంటాను. మరి చూద్దాం ఏం జరగద్దాం. ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ అయితే ఒక లెజెండ్ క్రికెట్, హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ని వేరే స్థాయికి తీసుకెళ్ళాడు. ఇప్పటి నుంచి రోహిత్ శర్మ లేని, విరాట్ కోహ్లీ లేని ఇద్దరు ఒక బ్రదర్స్ లాగా కనిపించేవాళ్ళు మనకి టీంలో. వాళ్ళిద్దరు లేని లోటు అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి.
మరి ఫ్యూచర్ టెస్ట్ క్రికెట్ ఎలా ఉంటుందో ఇండియాది.